నమస్తే అండి. ఈరోజు అయితే నేను స్పెషల్గా ఆవకాయ పచ్చడితోటి చికెన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందైతే నేను బండి పెట్టుకున్నాను. బండి వేడెక్కింది. నూనె వేసుకుందాం. నూనె అయితే చూసుకొని వేసుకుందామండి. నీసు కదా, కొద్దిగా ఎక్కువ పడుతుంది నూనె. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులోకి 2 చిన్న సైజు ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎర్రగా వేగాలండి. బాగా పట్టాయి. మనం మాంసంలోకి పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి ఉంచుకున్నానండి ఒక గంట ముందు. ఇందులో నేను ఉప్పు ఏం వేయట్లేదు. తర్వాత మనం ఇందులో మాంసం వేసుకున్న తర్వాత అప్పుడు చూసుకొని వేసుకుందాం. దాని గురించి నేను ఒట్టిగానే చెప్తున్నాను. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయలు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు అన్నీ సమానంగా వేగేలాగా చూడండి. ఇలాగ ఎర్రగా వేపుకోవాలండి ఉల్లిపాయలు అయితే. ఇందులో మనం కొద్దిగా మసాలా వేసుకుందాం. చికెన్కి సరిపడా పచ్చి మసాలా అండి. కొద్దిగా సరిపోతుందండి. 2 స్పూన్లు వేసుకున్నాను నేనైతే. చూడండి, పచ్చిమిరపకాయలు, కారం కొద్దిగా వేసుకుందాం. రైట్గానండి. చూడండి, కొద్దిగా వేగిన కదండి మసాలా. చూడండి, కలిపి ఉంచుకున్నాను నేను. ఉప్పు, పసుపు, కారం బాగా నూనెలో కలిసేలాగా కలుపుకుందామండి. ఆవకాయ చికెన్ వేస్తుంది కదండి, దాని గురించి కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఆవకాయలో పెద్ద కారం ఏమి ఉండదు కదండి, దాని గురించి కొద్దిగా కారం తినేవాళ్ళు అయితే అలాగే వేసుకోవాలి. ఈ నూనెలో బాగా ఉడకాలండి. నీళ్ళు బయటకు వచ్చే వరకు మాంసంలో బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. చూసారు కదండి, నీళ్ళల్లో బయటకు వచ్చేసాయి మాంసం నుంచి. ఇవి అయితే బాగా వేయాలి. కలుపుకుంటానమ్మా, వేసుకుందాం దగ్గరికి అంతాని. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. కొద్దిగా వేగాలండి బాగానే. మూత పెట్టుకొని వేపుకుందాం. చూడండి, కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం అందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని బాగా కలిపేసుకుందామండి. చికెన్ వేపుల్లో ఎప్పుడైనా సరే కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి సువాసన ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకొద్దిగా వేపుకుందామండి. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇంకొద్దిగా దగ్గర పడాలి. చూడండి, మనకు అంత గ్రేవీ అంతా దగ్గర పడింది కదండి. ముక్కలకి బాగా అంటుకుంది కదా అలాగా. ఇప్పుడు మనం ఇందులో చెప్పాను కదా, ఆవకాయతోటి చికెన్ ఫ్రై. ఆవకాయ ఓటండి. చూడండి, ఇది మనం ఎంత తగినంత చేసుకోవాలండి. ఉట్టి ఓటుతోటి చేసుకోవాలంటే పచ్చడితోటి అలాగనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను కొద్దిగా కారం వేసుకున్నాను. ఇది ఎక్కువ పచ్చడి తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి పచ్చడితోటి అలా చేసుకోవచ్చు మనం, ఆవకాయ పచ్చడితోటి. కొద్దిగా నూనె కూడా వేసుకుందాం ఇందులోది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగా
కొద్దిసేపు ఏగనిద్దాం. ఇప్పుడే కదండి మనం వేసింది ఆవకాయ పచ్చడి ఇందులో. అచ్చంగా పచ్చడితోటి కూడా చేసుకోవచ్చు. మనం ఆవకాయ పచ్చడితోటి ఇలా వేసుకొని, కాకపోతే మీకు కారం ఏమి ఉండాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయ వేసుకొని అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పచ్చడి ఎక్కువ తినేవాడికి బాగా కారంగా ఎక్కువ కలుపుకొని తింటారు కదండి, అలాంటి వాడికి అయితే బాగుంటుంది. ఇలాగైతే కొద్దిగా కారం కొద్దిగా పచ్చడి ఇలా వేసుకోండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఏగనిద్దాం మూత పెట్టి. చూడండి వేగిపోయింది. దగ్గర గంట ఇలా వేపేసుకుంటే సరిపోద్దండి. ఇంతేనండి ఆవకాయ చికెన్ ఫ్రై. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.